ఇంతటి చక్కని అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన మనందరినీ కన్న తండ్రి అయిన దేవాతి దేవునికి, అలాగే స్టేజీని అలంకరించిన దైవ సేవకులు యశోదన్న గారికి, అలాగే పెద్దలుగా ఉన్నటువంటి వారందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. చిన్న ప్రార్థన చేసుకుని ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామానికి వందనము స్తోత్రము నాయన. మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి కొద్ది క్షణాలు నాయన నీ గురించి ఆలోచించబోచుండగా మీ యొక్క సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగేవాడు కొంచెన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి తన జీవితం ఎలాంటిది, దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఎలాంటివి, ఎలా చూడాలి అనేది మనిషికి అర్థం కాలేదండి. కొన్ని మాటలు దేవుడు మనకిచ్చినవి, ఇవన్నీ కూడా ఎవరివో కొన్ని మాటలు మనం ఆలోచిద్దామండి. అంటే దేవుడు మనకిచ్చినవి ఎవరవి, మనవా దేవునివా అనేది కొన్ని మాటలు ఒక 10 నిమిషాలు మాత్రమే నేను చెప్తానండి. ఆల్రెడీ 9:10 అవుతుంది కనుక 9:20 నిమిషాలు కల్లా దైవ సేవకులకు ఇచ్చేద్దాం. ఈరోజు మనిషి భూమి మీదకి పరలోకం నుంచి లేకపోతే దేవుని దగ్గర నుంచి మనం భూలోకానికి వచ్చామండి. భూలోకానికి వచ్చిన మనిషి దేవుడు ఒక పని నిమిత్తమే మనందరినీ కూడా పనిచేసి, దేవుడు చెప్పిన పని చేసి తిరిగి రావాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి మాత్రం వచ్చినటువంటి పనిని, పంపించినటువంటి దేవుని మరిచిపోయి తనకిష్టం వచ్చినట్లుగా తనకు నచ్చినటువంటివి చేస్తూ దేవుడు చేయమన్న పనిని మరిచిపోయి ఆదమరిచి అనాలోచనగా బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క కాలంలో దేవుడు మనిషిని చూసి ఎంతో బాధపడుచున్నాడు, వేదన చెందుతున్నాడు. మనిషిగా భూమి మీదకి నేను పంపించినటువంటి మనిషిని తన గమ్యాన్ని, తన ఆలోచనను మర్చిపోయాడని దేవుడు భూమి మీద ఉన్నవన్నీ, అది మనకిచ్చిన శరీరము కానీ, మనకు కంటికి కనబడుతున్నవి కనబడనివి అన్నీ కూడా దేవుడు తనకిచ్చిన పని కోసమే, లేదా తన పనిని చేసి తిరిగి రమ్మనటం కోసమే ఇవన్నీ మనకిచ్చాడండి. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషిగా ఒక 2 సెంట్ల స్థలమో 10 సెంట్ల స్థలమో, 1 ఎకరం కానీ 10 ఎకరాల పొలం కానీ, లేకపోతే బంగారం కానీ, వెండి కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, ఇవన్నీ కూడా పశువులు కానీ, అండ్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవి. కానీ మనం ఏం చేస్తున్నామంటే నాయి అనుకుంటున్నాం. అవి మనవి కాదండి. ఎలా అంటే మనము కూడా ఒక ఉద్యోగంకి వెళ్తున్నప్పుడు, ఒక ఉద్యోగంలో మనం జాయిన్ అయినప్పుడు, ఉద్యోగంలో ఉన్నంతసేపు మనకి ఏం చేస్తారు తెలుసా? క్వార్టర్స్ ఇస్తారు, కారు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉండటానికి ఇల్లు కూడా ఆ యొక్క ప్రభుత్వమే భరిస్తుంది. ఎందుకు భరిస్తుంది చెప్పండి? ప్రభుత్వం తరపున నువ్వు పనిచేసే ఒక ఉద్యోగిని కనుక ఈ సకలమైనటువంటి సౌకర్యాలు, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా వెంటనే నీకు కావలసినటువంటి ప్రతి సౌకర్యాన్ని, కారును కానీ, ఇల్లును కానీ, దానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ప్రభుత్వం నీకు అండగా ఉండి సహాయపడుతుంది. ఎందుకో తెలుసా? ప్రభుత్వానికి నువ్వు పని చేయాలి కనుక. ఆ పని అయిపోగానే ఇవన్నీ నీకు తీసేయబడతాయి. ఇల్లు, క్వార్టర్స్ ఉండదు, కారు ఉండదు, ఉద్యోగం ఉండదు, అన్నీ పోతాయి. మరి ఎందుకున్నాయి ఎప్పటి వరకు అంటే పని, ఉద్యోగం ఉంది కనుక ఇవన్నీ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా భూలోకానికి పంపించిన మనల్ని కూడా ఏమంటున్నాడో తెలుసా? ఇవన్నీ కూడా ఎవరికి అంటున్నాడో తెలుసా? ఒకసారి కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చదివితే, కీర్తనల
గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఎవరో ఉంటుంది? భూమియు దాని సంపూర్ణతయు అంటే భూమి మీద ఉన్నాయన్నీ కూడా దేవునివే. మరి దేవుడు నీకిచ్చాడు, దేవునివి నీకిచ్చాడు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా ఇష్టం, నా కష్టం అని మనిషి దేవునివైతే నా నా అనే మాట ఎందుకు వస్తుంది చెప్పండి? దేవునివండి, ఇవి మనవి కాదు, దేవునివి. దేవుడు కూడా మనల్ని పరలోకం నుంచి భూలోకానికి పంపించాడు. ఏమండి, మనం ఏదైనా ఊరికి వెళ్తాం, ఏదైనా ఒక పిక్నిక్ వెళ్తాం, లేదా ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్తాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమంలో ఉన్నాయన్నీ ఎవరివండి చెప్పండి? పెళ్ళికి వెళ్ళామండి. పెళ్ళికి వెళుతున్నప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీ వాళ్ళదే, నువ్వు ఉంటున్నటువంటి ఆ ఇల్లు వాళ్ళదే, నువ్వు తింటున్న భోజనం వాళ్ళదే, నువ్వు అంటే నువ్వు ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళిన కాడి నుంచి నువ్వు ఇంటికి వచ్చేంత వరకు కూడా అన్నీ వాళ్ళవే వాళ్ళవే వాళ్ళవే. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళకే. నువ్వన్నీ ఒట్టి చేతులతో వచ్చేయాలి. మనము కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళినవన్నీ చూస్తూ ఉంటాం. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందమైనటువంటి విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, పిక్నిక్లు వెళ్ళినప్పుడు అందమైన ప్రాంతాలు తిరుగుతాం. కొన్ని అందమైన వస్తువులు కొనుక్కొచ్చుకుంటాం అండి. ఆ వెళ్ళిన ఆ ప్రాంతాలన్నీ చూసి వచ్చేయాలి, కానీ అవి మనవి అంటారా చెప్పండి? మనది కాదండి. మనం ఎందుకు వెళ్ళామంటే చూడటానికి వెళ్ళామంతే, చూసి వచ్చేయాలంతే, కొన్ని వాడుకొని వచ్చేయాలంతే. అలాగే దేవుడు కూడా భూలోకానికి పంపించి ఇవన్నీ నావే కనుక మీరు నా పని చేసినంత కాలం వాడుకోండి. లేకపోతే భూలోకంలో ఉన్నంత కాలం మనం ఏమన్నా తెలుసా? పరదేశులము. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తూ మనందరం కూడా పరదేశులము, యాత్రికులమే ఉన్నాం అంటాడండి. వాళ్ళు అడిగారని ప్రారంభంలో, ఇది మా లోకం కాదు, ఇది మా శాశ్వతమైనటువంటి జీవితం కాదు అని వాళ్ళు ఎరిగారు. ఎరిగి వాళ్ళు అంటున్న మాటలు చూస్తుంటే వాళ్ళు ఇల్లు కట్టుకోలేదండి, గుడారాలు వేసుకొని ఉన్నారు. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూశారండి. వందనాలు చేస్తున్నారు దేవునికి. వందనం చేసి దేవా మేము పరదేశులము, యాత్రికులము నామని ఒప్పుకున్నారండి వాళ్ళు. కానీ మనం ఇది యాత్ర కాదు అనుకుంటున్నాం, ఇవి ఉన్నాయన్నీ మనవి అనుకుంటున్నాం. మనవి కాదండి. వాడుకొని, చూసి, అనుభవించి, వాడుకొని వెళ్ళిపోవాలి. ఇల్లుని వాడుకోవాలి, భూమిని వాడుకోవాలి, భూమి మీద పంటని వాడుకోవాలి, గాలిని వాడుకోవాలి, సూర్యుని, చంద్రుని, ఇవన్నీ కూడా మనిషి దేవుడిచ్చినవి, దేవునివి. సంఖ్యాకాండంలో, లేవీకాండంలో కూడా తీయద్దులండి భూమి గురించి కూడా చెప్తూ, భూమి అంటే శాశ్వత విక్రయం చేయకూడదు, అది నాదే అని అంటాడు. కాబట్టి ఆ వచ్చిన కూడా చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండము లేకపోతే లేవీకాండము 25-23 చూడండి. లేవీకాండము త్వరగా తీయండి, 25-23 తీయండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. భూమి నాదే అన్నడా, మనదే అన్నడా? దేవునిదే, మనది కాదండి. భూమి మనది కాదు, ఆకాశం మనది కాదు, భూమి మీద ఉన్నవన్నీ మనవి కాదండి, దేవునివి. దేవుని కష్టం ఇవన్నీ దేవునివ్వండి. మనం ఏం చేస్తాం? అమ్ముకుంటాం నాది అని మరొకడు కొనుక్కొని అండి, అమ్ముకున్నవాడు నాది కాదు అంటున్నాడు, కొనుక్కున్నాడు నాది అంటున్నాడు, నాది 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 అనుకున్నాడు. ఏది నీది కాదు, అన్ని దేవునివి దేవునివి దేవునివి. నీవు మధ్యలో వచ్చావు, మధ్యలో వెళ్ళిపోతావు. మనం ఎలా వచ్చామో కూడా దేవుడు చెప్పాడండి. ఎలా వచ్చామంట? ప్రసంగం ఏవుకు రాదు. బాధలు వచ్చినప్పుడు, ఆ బాధల్లో చివరి స్టేజీలో సాతాను వచ్చి అనేకమైన కష్టాలు పెట్టినప్పుడు ఏబు గారు ఒక మాట అంటారండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం చివరి మాటలు చూడండి, 21. ఏబు గ్రంథం 1:21. నేను నా తల్లి గర్భము నుండి
దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళిపోతాను. నేనేమి తీసుకొని రాలేదు, ఏమీ నాది కాదు. వస్తా మనిషిగా భూమి మీద ఏమీ తీసుకొని రాలేదు. పోతా ఏమీ తీసుకొని పోలేము. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాయి దేవునివి, వెళుతున్నప్పుడు దేవునికి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు అనుకుంటున్నావు నాది, నా పిల్లలది, వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లది. ఎవ్వరు ఆదాము మొదలుకొని నేటి వరకు భూమి మీదకి వచ్చారు, తిన్నారు, తాగారు, కట్టుకున్నారు, పండించుకున్నారు. ఇవన్నీ మధ్యలో వారి దగ్గర నుంచి మన దగ్గర వరకు కూడా ఇదే జరుగుతుందని అందరూ వస్తున్నారు, పండించుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, అనుభవిస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. భూమి ఎప్పుడూ అలాగే ఉంటుంది. భూమి మీద ఉన్నవన్నీ అలాగే ఉంటున్నాయి. అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అన్న మనిషి. అని మధ్యలో ఏమనుకున్నాడు తెలుసా? నాది నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని మనిషి గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా ఏది నీది కాదయ్యా, అన్ని నాయి. భూమి నాదే, ఆకాశం నాదే. అండ్ భూమి మీద పండుతున్న పంటలు కూడా దేవునివేనండి. మనం ఏమీ పండించట్లేదు. నువ్వు గింజెత్తుతున్నావు, ఆ గింజ పెరిగి పెద్దయి ఫలించే వరకు కూడా దేవుడు కష్టపడుతున్నాడు. మనం ఏమీ చేయట్లేదండి. వర్షం కురిపించేది దేవుడు, సూర్యుని మండించేది దేవుడు, ఋతువులు పంపించేది దేవుడు. నువ్వు విత్తుతున్నావు అంటే నువ్వు చేసేది ఒకే ఒక పని, విత్తుతున్నావు, కోస్తున్నావు, తింటున్నావు. కానీ మధ్యలో గొప్పగా కష్టపడి దేవుని యొక్క కష్టాన్ని మనిషి గుర్తించట్లేదండి. అదేనండి దేవునికి బాధ. అన్ని దేవునివేనంటండి. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? నాది అండి. ఒక 100 ఎకరాల పొలం ఉందనుకోండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. అండ్ ఒక 100 గేదెలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఇలా చెప్పుకుంటూ పోతానండి. భూమి మీద ఉన్నాయన్నీ కూడా అండి మనవి కాదండి. ఎవరంట? ఒక మాట చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14 వచనం. ద్వితీయోపదేశకాండం 10:14. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు దేవుడైన యెహోవాయే. అంతయు ఎవరంట? దేవుడివే, మనము కాదండి. అన్ని దేవునివే. దేవునివి నీకు ఇచ్చాడు. నువ్వేమో నాదనుకుంటున్నావు. మనం ఏమీ లేవండి. చివరికి శరీరం కూడా మనది కాదండి. దేవుడు మనకి ఇచ్చాడు. తల్లి గర్భంలో ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఏది మనది కాదండి. ఆత్మ కూడా దేవునిదే. నేను కూడా దేవుని వారమేనండి. మనము కూడా అంతా ఆయనవైతే మధ్యలో నువ్వు బ్రతికే చిన్న జీవితం చూశారు. ఈ జీవితంలో మనిషి తనకున్న దాన్ని వచ్చిన దాన్ని చూసుకొని మనిషి అదిరిపడిపోతున్నాడండి. లెక్కలేని తనముగా మనిషి బ్రతుకుతున్నాడని చూసుకొని. కానీ దేవుడు అన్నాడు, ఇవన్నీ నావి, అన్నీ దేవునివే. మరి దేవునివైనప్పుడు నావనేది ఎందుకు మనిషి అంటున్నాడంటే, దేవుడు కానీ దేవుని వాక్యం కానీ అర్థం కాకపోవటమేనండి. అండి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది చెప్పండి? ఎవరండి? ఇవన్నీ ఎవరవో చెప్పండి. మరి మనం ఎందుకు మనం అనుకుంటున్నాం చెప్పండి? తెలిస్తే అనుకోండి. మన మాటలు ఎలా ఉండాలి తెలుసా? యోగ గారి మాటల్లాగా ఉండాలండి. యేసుక్రీస్తు వారి మాటల్లాగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు తెలుసా? భూమి మీద ఉండడానికి ఏమీ లేదని చెప్పుకున్నాడండి. ఏం చెప్పుకున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఆకాశ పక్షులకు, గోళ్ళండి నక్కలకు తనకేం లేదన్నాడు. కనీసం తలవాల్చుకోవటం. ఎందుకంటే ఇది నాది కాదు, నేను తలవాల్చుకోవటం నాకు ఇక్కడ స్థలం లేదు. దేవుడి దగ్గర సిద్ధం చేశాడు. ఇది నాది కాదని ఎవరైతే ఎరుగుతారో, ఎరిగి వీటన్నిటిని పక్కన పెట్టి దేవుని కోసం ఆలోచిస్తారో, వారి గురించి దేవుడు ఆలోచించటం ప్రారంభిస్తాడండి. వారికి ఏం చేయాలి? భూమి మీదకి వెళ్ళాడు. భూమి ఏది తనది కాదనుకోవట్లేదు. దేవుడే నావాడు, దేవుడున్న లోకమే నాదనుకుంటున్నాడని ఎవరి మనసులో అయితే ఈ ఆలోచన ఉందో, ఆ ఆలోచనను చూసి దేవుడు ఆనందిస్తున్నాడండి. నిజంగా నన్ను ఎంతగా అర్థం చేసుకున్నాడు నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు ఎంతగా ఆలోచించాడు నా గురించి. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ యేసుక్రీస్తు రెండో రాకలో నాశనం అయిపోతాయి, కాలిపోతాయి, కూలిపోతాయి, రాలిపోతాయి అండి. ఇలాంటివన్నీ కూడా దేవుడు నీకు ఒక పెళ్లికి వెళుతున్నప్పుడు అవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి?
పెళ్లి కార్యక్రమాలు ఏం చేస్తారు చెప్పండి? డెకరేషన్ చేస్తారండి. పెళ్ళి అయిపోగానే ఏం చేస్తారు చెప్పండి? పెళ్ళి అయిపోగానే అన్నీ తీసేస్తారండి. పెళ్ళికి ముందు 10 రోజులు 6 రోజులు అంతా అడగొడుకుంటుందండి. పెళ్ళి అయిన మరుక్షణమే అన్నీ పడేస్తారు. నీ జీవితం నా జీవితం బతుకున్నంత కాలం ఇవన్నీ మన కళ్ళ ముందు మనకు ఉపయోగకరంగా ఉంటాయి. నువ్వు చనిపోయిన మరుక్షణమే ఇవన్నీ కూడా తీసేయబడుతున్నాయి. కనుక ఆలోచించండి, ఏది మనది కాదు. ఎవరై మరి? దేవునివి. చాలండి. మీ అందరికీ వందనాలు. దైవ సేవకులకి సమయాన్ని ఇద్దాం.